మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. మీ దృష్టికి వచ్చి మీరు పరిష్కరించినా కానీ, మీకు విచిత్రంగా అనిపించినా కానీ మీ వైద్య కేసులు సాధారణంగా ఎట్లా? ఎక్కువగా ఇవేనండి. ఈ సెక్షువల్ గా వాళ్ళకి అవగాహన లేకపోవటము, లేకపోతే అసలు సరిగ్గా ట్రై చేయరు. అంటే ఏదో ఒక రీజన్తో వాళ్ళకి, ఇప్పుడు కొంతమంది ఉంటారు ఏం చెప్తారు, ఈ సెక్షువల్ గా మ్యారేజ్ అయింది కలవట్లేదు అని చెప్తారు. వాళ్ళకి ఎవాల్యుయేట్ చేస్తే ఎరెక్షన్స్ అన్ని నార్మల్ గానే ఉంటాయి. పెన్నిస్ కి సంబంధించిన బ్లడ్ ఫ్లో నార్మల్ గానే ఉంటుంది, హార్మోన్స్ నార్మల్ గానే ఉంటాయి, ఎరెక్షన్స్ అన్ని నార్మల్ గానే ఉంటాయి. కానీ ఆ అమ్మాయితో సెక్స్ చేయడు. ఎందుకంటే ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటున్నాడు ఏదో ఒక రీజన్తో. అది ఇంట్లో వాళ్ళ బలవంతం మీదే కానివ్వండి, డబ్బుల కోసం కానివ్వండి, ఇష్టం లేకుండా ఆ అమ్మాయితో పెళ్లి చేసుకుంటున్నాడు. ఆ అమ్మాయి నచ్చట్లేదు వాడికి. ఏం చేస్తాడు? నచ్చకుండా సెక్స్ చేయలేడు. చాలా మట్టుకు ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మ్యారేజ్ అయిన కొత్తల్లో వచ్చే వాళ్ళలో చాలా మందిలో ఎరెక్షన్స్ అన్ని నార్మల్ గానే ఉంటాయి, కానీ వాళ్ళకి ఆ అమ్మాయి అంటే నచ్చదు. వాడికి సెక్షువల్ గా అప్పీలింగ్ గా లేదు అతనికి ఆ అమ్మాయి. ఏదో డబ్బుల కోసం, కట్నం కోసం ఇంట్లో వాళ్ళ బలవంతం మీద పెళ్లి చేసుకుంటాడు. ఇంకేం చేస్తాడు సెక్స్? ఎందుకంటే అక్కడ సెక్స్ అనే దానికి ఆ ఇంట్రెస్ట్ ఉండటము, ఆ ఇష్టం ఉండటము, పార్ట్నర్ అట్రాక్టివ్ గా కనపడటం అది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఇది ఒకటి ఉంటుంది. కొంతమంది ఉంటారు హోమోసెక్షువల్స్, వాళ్ళకి అది అనేది, ఆ హోమోసెక్షువల్ అనేది ఇట్స్ నాట్ లైక్ ఏ సెక్షువల్ ప్రాబ్లం, ఇట్స్ ఏ సైకలాజికల్ ప్రాబ్లం. సెక్షువల్ ప్రాబ్లం అంటే నువ్వు సెక్స్ చేయాలనుకున్నప్పుడు ఎరెక్షన్ రాకపోతే అది సెక్షువల్ ప్రాబ్లము. కానీ సెక్స్ చేయాలనుకున్నప్పుడు ఎరెక్షన్ వస్తున్నా నీ సెక్షువల్ ప్రిఫరెన్సెస్ ఆపోజిట్ జెండర్ మీద కాకుండా సేమ్ జెండర్ మీద, సేమ్ వాళ్ళ మీద ఉన్నాయి అనుకోండి, ఇట్స్ ఏ సైకలాజికల్ ప్రాబ్లమ్. ఇప్పుడు కొంతమంది ఉంటారు ఈ హోమోసెక్షువల్స్, వాళ్ళకి ఏమైంది, ఎరెక్షన్స్ అన్ని నార్మల్ గానే ఉంటాయి. ఏ టెస్ట్లోనూ వాళ్ళు ఇంపార్టెంట్ అనేది మనం ప్రూవ్ చేయలేము. ఎందుకనంటే ఎరెక్షన్ టెస్ట్ చేసినప్పుడు జస్ట్ వాళ్ళు కళ్ళు మూసుకొని మేల్ని ఇమాజిన్ చేసుకున్నారు అనుకోండి, ఎరెక్షన్ నార్మల్గా వచ్చింది టెస్ట్లో, ఇంకేం ప్రూవ్ చేస్తాం వాళ్ళు సెక్షువల్గా పనికిరారని చెప్పేసి అని. వాళ్ళు చాలా మంది ఉంటారు ఏది ఇట్లా వాళ్ళు కొంత ఈ సెక్షువల్గా, వాళ్ళు ఈ హోమోసెక్షువల్గా దానికి అలవాటు పడిపోయి ఇంట్లో వాళ్ళ బలవంతం మీద పెళ్లి చేసుకొని, అటు ఆ అమ్మాయితో సెక్షువల్గా కలవలేకుండా, ఇటు ఈ మగవాళ్ళతో సెక్షువల్గా రిలేషన్లో ఉండి దాన్ని ఓవర్కమ్ చేయలేక ఇబ్బందులు పడతా ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా మంది పేషెంట్స్ వస్తారు. వాళ్ళు కొంతమంది పేషెంట్స్ వచ్చి ఏం చెప్తారు చెప్పనా, నేను ఇట్లా హోమోసెక్షువల్, అబ్బాయితో సెక్స్ చేస్తానండి, నాకు అమ్మాయిల మీద ఇంట్రెస్ట్ లేదు, సో ఇంట్లో బలవంతంగా పెళ్లి చేశారు, నేను ఆ అమ్మాయితో సెక్స్ చేయలేకపోతున్నాను, నాకు పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ చేయండి అంటారు. ఎందుకంటే పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ చేసిన తర్వాత ఇంక ఎరెక్షన్ రావాల్సిన అవసరం లేదు కదా. పెన్నిస్ ఇప్పుడు ఎరెక్షన్ ఉంటుంది కదా, జస్ట్ యాక్ట్ చేస్తారనమాట. పార్ట్నర్ దగ్గర సెక్స్ చేసినట్టు యాక్ట్ చేస్తారు. సో దానికోసము పెనైల్ ఇంప్లాంట్, ఏది హోమోసెక్షువల్గా దాన్ని బయటపడకుండా ఉండటం కోసం పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ చేసి ఏదో ఒక రకంగా చేసుకున్న అమ్మాయిని సాటిస్ఫై చేసి, ఒక పిల్లోడు పుట్టాడు అనుకోండి, అమ్మాయి మన పని మంది, వాళ్ళ పని వాళ్ళది అనే దానికోసం చాలా మంది వస్తారు ఈ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ చేయండి అని చెప్పేసి. అట్లా చేయరండి పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ. పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ మీకున్న ప్రాబ్లం సైకలాజికల్ ప్రాబ్లమ్. దానికి మీరు డైరెక్ట్ ట్రీట్మెంట్ కాకుండా ఇండైరెక్ట్ వేలో ట్రీట్మెంట్ కోసం మీరు ట్రై చేస్తున్నారు. ఇట్స్ నాట్ కరెక్ట్. మీరు సైకియాట్రిస్ట్ ఎవరైనా కన్సల్ట్ అయ్యి అక్కడ ట్రీట్మెంట్ చేయించుకోండి, అంతేగాని ఇట్లా చేయము అని చెప్పి చెప్తాం జనరల్గా.